ఇక్కడ సమూయేలు నాయకుడిగా ఉండి ఒక రాజు కావాలంటే రాజుగా అప్పచెప్పించిన తర్వాత ఆయన ఆ ప్రజలతో చెప్తున్నటువంటి మాటలు మనం చూద్దాము. సమూయేలుగా రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయము. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీరు నాకు చెప్పారు, దానికి ఒక రాజు మాకు ఒక రాజు కావాలన్నారు. దాన్ని బట్టి నేను రాజుని నియమించి ఉన్నాను. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే 3, 4, 5 వచనాల వరకు ఆయన గురించి అడుగుతున్నాడు. ఇన్నాళ్ళ వరకు మీ దగ్గర న్యాయాధిపతిగా ఉన్నటువంటి నేను ఏం చేశానో చెప్పండి అని. రాజు మీ కార్యములను జరిగించును, నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చి తిని, ఇదిగో నేనున్నాను, నేనెవనే యుద్ధునైనను తీసుకుంటున్నా. ఇదిగో ఇక్కడ ఉన్నా, నేను ఎక్కడ మీ దగ్గర ఉన్నా, నేను ఇక్కడ ఏమన్నా సరే మీ దగ్గర ఒక యుద్ధునైనను గార్ధబొమ్మనైనను యుద్ధునైనను తీసుకుంటున్నా అని అడుగుతున్నాడు. మీ దగ్గర నుంచి నేను ఏమన్నా లంచాలుగా తీసుకున్నానా చెప్పండి అని అడుగుతున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఈరోజు ప్రతి దానికి డబ్బులు కావాలి, దానికి డబ్బులు కావాలి, దీనికి డబ్బులు కావాలి, ఇవ్వండి, దేవుడు పని చేస్తాం అని చెప్పి దేవుడు పని చేయట్లా. అక్కడ దేవుడి పని జరగట్లేదు లోకంలో. దేవుడి పని సేకరించడం కాదు, వచ్చిన దాన్ని ఏ విధమైనటువంటి అక్కర్లు గలవారు ఉన్నారో వారికి ఇవ్వటం. అందుకనే యుద్ధునైనను తీసుకుంటున్నా, ఎవని గార్ధబొమ్మైనను అంటే గాడిదనైనను పట్టుకుంటున్నా, ఎవనికైనాను అన్యాయము చేసి తినా, ఎవనినైనాను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యుద్ధనైనను లంచం పుచ్చుకుంటున్నా, అలాగూ చేసినడలా యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నిత్తునెను. ఇక్కడ మిమ్మల్ని ప్రజలందరితో అడుగుతున్నాడు. ఆయన దిగిపోయే సమయంలో మీ దగ్గర నుంచి ఎద్దు కానీ గార్ధబాగాన్ని తీసుకున్నాను, అన్యాయం చేశానా, ఎవరి దగ్గర లంచం తీసుకుని నేనేమన్నా తప్పు చేశానా చెప్పండి అని అంటే ఆ ప్రజలు చెప్తున్నారు, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు అని స్పష్టంగా చెప్తున్నారు. ఏ మనిషిని యుద్ధన గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా వారందరూ కలిసి చెప్పారు, నువ్వేమీ తీసుకోలేదు, నువ్వేమీ అడగలేదు. మరి ఎలా పోషించబడ్డాడు? అదే దేవుడు గొప్పతనము. పోషించడానికి జనాలను అడిగి తీసుకునే హోదాలో ఉన్నా కూడా, ఆయన సంపాదించుకునే సీట్లో ఉన్నప్పటికీ కూడా అలాగే ఆయన అన్నాడు. అదే అంటాడు గలతీయుల రాసినలో, మీకు అనుగ్రహించబడిన స్వాతంత్రాన్ని మీరు మిస్యూజ్ చేయమాకండి. స్వాతంత్రం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు చేయమాకండి, సద్వినియోగం చేసుకోండి. నేనే కదా రాజుని, నేనే కదా పాస్టర్ని, నేను ఏది చెబితే అదే, నేను పాస్టర్ని, నా మాటే చెల్లాలి, నేను ఏది చెప్పినా అది ఓకే అంటే కాదు. ఇక్కడ చెప్పబడుతుంది. అడుగుతున్నాడు ప్రజలతో. ఈరోజు ప్రభుత్వాలన్నా సరే ఎవరైనా జవాబుదారితనం ఉండాలి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఒకటి, చేసే మాట ఒకటిలా ఉండకూడదు. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఏదన్నా తప్పు చేశానని అడుగుతున్నాడు. అతడు అటుది నా యుద్ధ ఏదియు మీకు దొరికదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఏ విధమైనటువంటి విషయాలు ఇక్కడ వీరికి కనబడలేదు. అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మొదటగా ఆయన చెప్పాడు, మీరు రాజు కావాలన్నారు, ఏర్పాటు చేశానన్నాడు 12వ అధ్యాయం 1వ వచనంలో. అలాగే 2 నుంచి 5 వరకు ఉన్నటువంటి వచనాల్లో సమూయేలు తన యొక్క రిటైర్మెంట్లో దిగిపోతున్నప్పుడు, ఆ పదవి నుంచి తప్పుకుంటున్నప్పుడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన పిల్లలు కానీ ఏదన్నా తప్పు చేశారని అడిగితే సాక్ష్యం పొందుకున్నాడు ప్రజల నుంచి. ఏ తప్పిదము నువ్వు చేయలేదు. ఇది ఎవరి ముందు జరుగుతుంది? ఇది దేవుని ఎదుట, ప్రజల ఎదుట ఆయన ఈ మాట అడుగుతున్నాడు. ప్రజలు మాట్లాడుతున్నప్పుడు దేవుడు కూడా వింటున్నాడు.